హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ ఆడవారి కోసము అంటే ఇంట్లోనే ఉన్నవారి కోసము ఏదైనా ఉపాధి పొందేలాగా అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే ఏం చేసుకోవాలి అనుకున్న వారి కోసము కుచ్చులు ఎలా కట్టుకోవాలి అనేది నేర్చుకుందాం ఇవాళ. ఇంట్లోనే ఉండి దీనికి దారాలు ఒకటి పెట్టుబడి, మన శ్రమ మన పెట్టుబడి అంతేనండి. ఇది నేర్చుకుంటే మనము కనీసం అంటే రోజుకి ఒక్క చీర వేసుకున్నా కూడా మనకి మినిమం అంటే ప్లేస్ని బట్టి 150 నుంచి 250 వరకు ఛార్జ్ చేస్తారు డిజైన్ని బట్టి. సో కాబట్టి మీరు మినిమం బేసిక్ అమౌంట్ నేను చెప్పినది 150 to 250 అనేది. ఇంకా మరి మన టాలెంట్ని బట్టి మనం వేసే డిజైన్ని బట్టి అప్ టు 600, 700, థౌజండ్స్ కూడా ఉన్నాయి. అంటే మగ్గం వర్కులు వేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మనం ఇంట్లోనే ఉండి ఎలాగా నేర్చుకోవాలి అనే దానికి నేను మీకు కుచ్చు ఎలా కట్టాలి అనేది చూపించబోతున్నాను. మొదటగా శారీ ఇస్తారు కదా, శారీ ఇచ్చిన తర్వాత మనము జిగ్జాగ్ చేయించుకోవాలి. ఒకవేళ మీతో జిగ్జాగ్ మిషన్ ఉంటే మీరే చేయండి, లేదంటే బయట చేయించుకోవచ్చు. ఇప్పుడు జిగ్జాగ్ చేసిన తర్వాత మనము ఫస్ట్ థ్రెడ్స్ తీసుకుంటాం కదా, థ్రెడ్స్ తీసుకొని అన్నీ ఒక్కసారిగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ పక్కన పెట్టుకొనేసి మనము వాటిని ఐరన్ చేసుకుందాము. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది, థ్రెడ్ వేస్ట్ అవ్వదు. మనం అంతా వేసిన తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను మొదటగా ఈ డిజైన్ కోసము ఒక 6 పొరలుగా తీసుకుంటున్నాను. 6 పొరలు తీసుకున్న తర్వాత శారీకి హోల్ చేయండి. హోల్ చేయడానికి మనము ఒక పెన్సిల్ కానీ రీఫిల్ కానీ ఏదైనా తీసుకొని హోల్ చేశాక, ఇదిగో ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా, అందులోకి థ్రెడ్ వేసాక పొడవుగా మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని ముడి వేయాలి. ముడి వేసేటప్పుడు మనము డైరెక్ట్గా వేస్తే ముడి అనేది ఎక్కడంటే అక్కడ పడుతుంది. సో మనకి నీట్గా రాదు. ఆ ముడి వేసిన తర్వాత మధ్యలో మనము నీడిల్ పెట్టాలి. నీడిల్ పెట్టి లాగాలి. లాగి నీడిల్ అనేది శారీ వరకు ప్రెస్ చేస్తే అప్పుడు ఇదిగో చూడండి శారీ దగ్గరికి ముడి వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో సేమ్ ఇదే విధంగా పక్కన కూడా ఇంకొక థ్రెడ్ వేసుకోవాలి. ఆ థ్రెడ్ వేసుకోవడానికంటే ఇది 2 థ్రెడ్స్ కలిపి ఒక ముడి వేసుకోవడానికి ఇలా పక్కనే మనము 2 థ్రెడ్లు వేసుకోవాలి. ఇక చూపిస్తున్న విధంగా లెంత్ కూడా మనము ముందు ఎంత వేసామో చూసుకొని అంత కట్ చేసుకొనేసి ముడి పెట్టుకోవాలి. ముడి పెట్టేటప్పుడు మనము నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ని రోల్ చేశారనుకోండి, అన్ని ఒక థ్రెడ్ కూడా మనకి విడిపోకుండా నీట్గా వస్తుంది. సో అలా రోల్ చేశాక ముడి వేసి నీడిల్ మాత్రం సపోర్ట్ తీసుకోండి, మనకు ముడి బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఈ విధంగా 2 థ్రెడ్లు చేశాక మళ్ళీ 2 థ్రెడ్లను కూడా మనము ఇలా మెలివేయండి. ఇలా రోల్ చేయడం వల్ల మనకు నీట్గా వస్తుంది ముడి. మళ్ళీ ముడి వేసి ఇప్పుడు కూడా మరి నీడిల్ సపోర్ట్తోనే చేయండి. నీడిల్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మనకు ముడి ఎక్కడికి కావాలంటే అక్కడికి సర్దుకోవచ్చు. అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అన్ని ముడులు ఈక్వల్గానే వేసుకోవచ్చు. మనం నెక్స్ట్ డిజైన్ వేస్తాం కదా, అక్కడ అన్ని డిజైన్స్లో కూడా ఒకే విధంగా వచ్చేలాగా ఉంటుంది. సో గట్టిగా లాగేయండి. లూజ్గా ఉందనుకోండి మనం కుచ్చు కట్టేటప్పుడు ఒకటి కిందకి ఒకటి పైకి అలా అన్ఈవెన్గా వస్తాయి. సో అలా ఉండకూడదు అంటే మనము నీట్గా లాగేయాలి. ఇప్పుడు మనము ఇందాక ముడి కట్టినాం కదా, వాటికి కుచ్చు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. మనము ఇక్కడ దాదాపు ఒక 100 to 120 లేయర్స్ తీసుకోవాలి థ్రెడ్. అలా తీసుకోవడం వల్లనే మనకు కుచ్చు బాగా నీట్గా కనపడిస్తుంది, బాగా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మనము థ్రెడ్స్ మామూలుగా జనరల్గా చేసేవాళ్ళు అందరూ 100, 120 తీసుకుంటారు. మరి నీడిల్లోకి ఎక్కించాలి అనుకుంటారు. నీడిల్లోకి ఎక్కించడము టైం వేస్ట్, పైగా అందులోకి అన్నీ కూడా ఎక్కవు. సో అలా లేకుండా నేను చూపించిన విధంగా థ్రెడ్ని షార్ప్గా వచ్చేలాగా కట్ చేసుకొని గ్లూ వేసుకోండి. గ్లూ వేసుకోవడం వల్ల మనకి రోల్ అయిపోయి ఒక నీడిల్ లాగా వస్తుంది. సో అప్పుడు మనము కుచ్చు కట్టుకోవడానికి పెద్ద నీడిల్తో పని ఉండదు, ఈజీగా పని కూడా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను చూస్తున్న విధంగా కుచ్చుని మనము వేసుకోవాలి. ఇప్పుడు మన కుచ్చు లెంత్ అనేది అది మన ఇష్టం. మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకొని వదిలేసుకొని ఒక చిన్న నీడిల్కి జరీ ఎక్కించుకొనేసి ఆ జరీని ఇదిగో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. పైన రోల్ చేయడం వల్ల
మనకు జరీ అనేది జారకుండా టైట్గా కూర్చుంటుంది. సో ఇట్లా మనము ఒక 3 టైమ్స్ జరీతో కుట్టేసామనుకోండి, జరీ లుక్ కూడా బాగుంటుంది. అదేవిధంగా మనకు కుచ్చు టైట్గా ఉంటుంది, కుచ్చు కూడా ఊడిపోదు. ఈ విధంగా కుట్టుకొని నీడిల్తో కిందికి దింపేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, లాస్ట్లో మనకి అన్ఈవెన్గా వచ్చిన వాటిని మనం ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకొని మనము ఇట్లానే సేమ్ అండి, అంతే సేమ్ ప్రాసెస్ అన్ని చోట్ల ఇదే విధంగా కట్టేసుకొనేసి మనము ఎన్ని కుచ్చులు కావాలంటే అన్ని, అంటే శారీ మొత్తం డిస్టెన్స్ అనే దానికి మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే అప్పుడు అన్నీ ఈవెన్గా వస్తాయి. మార్క్ చేసుకోకుండా మీరు చేత్తోనే వేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫస్ట్లో మనకి అంత ఐడియా ఉండదు కదా, ఒకటి దగ్గర ఒకటి దూరము అలా వస్తుంది. సో అలా కాకుండా మనము ఒక పెన్సిల్ ఒక డిస్టెన్స్ అని అనుకోండి, లేకపోతే 1 ఇంచు 2 ఇంచు అలా మార్క్ చేసుకొని అలా పెన్సిల్తో కానీ దేంతో కానీ మార్క్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు ప్రతి కుచ్చుకి సేమ్ డిస్టెన్స్ వస్తుంది. మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మీరు మార్క్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అన్నీ మార్క్ చేసుకున్నాక ఇదిగో చూపిస్తున్న విధంగా ఏ డిజైన్ కన్నా ఒకటే ప్రాసెస్ అండి. సో సేమ్ అలా విధంగా ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. కుచ్చు కట్టుకున్న తర్వాత మనము ట్రిమ్మింగ్ అంటే కింద మాత్రం ఈవెన్గా ఉండేలాగా కంపల్సరీ కట్ చేసుకోండి. లేదంటే ఒకటి కిందికి పైకి అస్సలు బాగోదు. అన్నీ ఒకే లెవెల్ లాగా ఉండేలాగా కూడా చూసుకోండి. మనము ఫస్ట్లో ఎలా గుర్తుపెట్టుకునేది, అది ఒకవేళ కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వస్తాయి అనేటప్పుడు ఇలా స్కేల్తో ఫస్ట్ కుచ్చుకి సెకండ్ కుచ్చు మెజర్ చేసుకోండి, ఒకటి అంటే ఎంత రావాలి అనేది. సో అప్పుడు అదే మెజర్మెంట్ అదే లెంత్ వచ్చేలాగా మీరు ప్రతి కుచ్చుకి సేమ్ అలా మెజర్ చేసుకొని ఫాలో అయిపోండి. అప్పుడు అన్ని కుచ్చులు ఒకేలాగా వస్తాయి. సో మీకు కూడా టెన్షన్ ఉండదు. సో నేను చూపించిన విధంగా అన్ని కుచ్చులు కట్టేసుకోండి. నేను లాస్ట్ కుచ్చులన్నీ వేసేసాను. ఇదో చూడండి, నాకైతే అన్నీ ఈవెన్గా క్యూట్గా ఎంత బాగున్నాయో. ఐరన్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉంటాయి. అదే ఐరన్ చేయకోకుండా ఉంటే అవి వచ్చేసి వ్రింకిల్ అయిపోయి అంటే తిరిగేసిపోయి అంత అన్ఈవెన్గా గలీజ్గా ఉంటాయి. అంతేనండి, ఈ సింపుల్ కుర్చీ మీరు కూడా ట్రై చేయండి.